ఇవ్వాలి, టీఏడిఎల్ ఇవ్వాలి, అంగన్వాడీ భవనాలను రిపేర్లు చేయించాలి, అంగన్వాడీ మార్చాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి, మినీ సెంటర్ ఇవ్వాలి, కనీస వేతనం 26,000, గ్రాట్యుటీ అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, అమలు చేయాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, గ్రాట్యుటీ జీతాలు ఖచ్చితంగా పెంచుతాం, వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరిస్తాం. వాళ్ళు నైట్ టైం కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెంట్లు వేసుకొని నైట్ కూడా అక్కడే ఉండి అసలు మేము కనీ విని ఎరగని చరిత్రలో లాగా మేము ధర్నాలు చేశాము. అయితే ఎన్ని రోజులు చేసినా ఎలాంటి ప్రతిఫలం మాకు దొరకలేదు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే రేపు జూలై నెల నుంచి మా ప్రభుత్వం కానీ వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా జీతం పెంచుతాము, మేము అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కానీ మధ్యలోనే ప్రభుత్వము మారింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము ఎక్కడ ధర్నాలు చేస్తున్నా అక్కడికల్లా వెళ్ళి ప్రతి ఒక్క మంత్రి కూడా మేము ఖచ్చితంగా మేము కానీ వస్తే మా ప్రభుత్వం కానీ వస్తే మీకు ఖచ్చితంగా మీ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తాము, మీకు మేము పెంచుతాము అని హామీ ఇచ్చారు. కానీ అసలు లోకేష్ గారు అయితే 100 రోజుల లోపలే మిమ్మల్ని మీ హామీలన్నీ మేము నెరవేరుస్తాము, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ కష్టానికి దగ్గర ఫలితం లేదు అని అప్పుడు చెప్పారు. కానీ ఈ రోజుకి అసలు ఆ ఊసే లేదు. ఇప్పుడు 100 రోజులు పోయి 200 రోజులు వస్తున్నప్పటికీ మా వైపు తిరిగి చూసే వాళ్ళు కూడా కనిపించడం లేదు. కానీ మాకు సెంటర్స్ లో అయితే చాలా కష్టంగా ఉంది. అసలు రకరకాల యాప్లు పోషణ ట్రాకర్లో అసలు ఇప్పుడైతే మరి అది ఈకేవైసీలను పెట్టేశారు, అదైతే ఓపెన్ కావట్లేదు, ఫోన్లు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు MDM సాఫ్ట్వేర్ అప్డేట్ చేసిన తర్వాత కెమెరాలు ఆగిపోయినాయి, అసలు వీడియోస్ ఆగిపోయినాయి. ఇళ్లలో ఉండే ఫోన్లు చాలా తక్కువ రకం ఫోన్లు ఉంటాయి, ఆ ఫోన్లలో అసలు యాప్లు డౌన్లోడ్ కావట్లేదు. డౌన్లోడ్ కాకపోతే మాకు తెలియదు, మీరు ఎలాగైనా చేయాలి, మీరు చేస్తేనే మీకు, లేదంటే అని చెప్పి భయంకరంగా ఒత్తిడి జరుగుతుంది అధికారుల దగ్గర నుంచి. ఇవి అసలు పట్టించుకునే వాళ్ళు లేరు. అదిగాక మెనూ ఛార్జీలు చాలా తక్కువ ఇస్తున్నారు, ₹100 ఇస్తున్నారు. అవి అసలు సెంటర్స్ లో మేము ఎలా ఉండి పెట్టాలా, అసలు మాకు చాలడం లేదు. మా చేతి డబ్బులే వేసుకొని గ్యాసులు వేస్తున్నాం. గ్యాస్ కి ₹1 అంటే సంవత్సరానికి ₹1000 కూడా రాదు. కానీ మధ్యలో 2-3 గ్యాసులు ఖర్చు అవుతున్నాయి. ఇట్లాగా అనేక రకాలమైన సమస్యలు, ఒక సమస్య కాదు, అసలు ఎన్ని సమస్యలతో మేము సఫర్ అవుతున్నామో మాకే తెలుసు. దానికి తోడు ఇప్పుడు ఈ మధ్య కొత్తది పోషన్ బి అని, పోషన్ బడాయి అని ఇలాంటి ఇస్తున్నారు. మాకు మంచిదే, మా సెంటర్లో పిల్లలు అభివృద్ధి చేసుకుంటాం, గర్భవతులు బాలింతలకి బాగానే చూసుకుంటాం. కానీ మేము కూడా బాగుండాలి కదా, మేము బాగున్నప్పుడే కదా మేము బాగా చేయగలము. మాకు సరైనటువంటి జీతము లేదు, సరిగా మాకు మెనూ ఛార్జెస్ లేవు, సరిగా మాకు టీఏడిఎల్ లేవు, ఏమీ లేవు. కానీ మీరు చేయండి 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 కాబట్టి ఈ విధంగా మళ్ళీ మహిళలు మీ వీధుల్లోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మా బాధల్ని మమ్మల్ని అర్థం చేసుకొని కొంచెము మాకు తగినటువంటి ఫలితాన్ని అడుగుతున్నాం అంతే, మేము ఇంకేం ఎక్స్ట్రా అడగట్లేదు. మేము కష్టం చేస్తున్నాం, మీకు తెలుసు రేట్లు ఎలా ఉన్నాయో. ప్రస్తుతము ప్రతి ఒక్క వస్తువు విపరీతంగా ధరలు పెరిగిపోయి ఉన్నాయి. ఏ వస్తువు కొనాలన్నా చిన్న ధరలు లేవు. అలాంటప్పుడు మేము ఎలా బ్రతకాలి, మా ఫ్యామిలీ ఎలా బ్రతికించుకోవాలి? కాబట్టి ఇప్పుడైనా మా బాధని అర్థం చేసుకొని మా డిమాండ్స్ నెరవేర్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటాం. డిసెంబర్లో మా డిమాండ్స్ కోసం మేము దాన్ని సమ్మె చేసాము. ఆ సమ్మె జనవరి 22 వరకు చేసాము. తర్వాత అప్పుడు 40 రోజులు 2 రోజులు సమ్మె చేసాము. జీతాలు పెంపు కోసము, గ్రాడ్యుటీ అమలు కోసము మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పి కొన్ని డిమాండ్స్ తోటి 40 రోజులు 2 రోజులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం మాకు ఎలాంటి సౌకర్యాన్ని కల్పించలేదు. అప్పుడు సమ్మెలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి మేము కానీ మా ప్రభుత్వం కానీ హయాంలోకి వస్తే మీకు మీ డిమాండ్స్ నెరవేరుస్తాము అని చెప్పి హామీలు ఇచ్చారు. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలైనా కానీ ఇంతవరకు అంగన్వాడీ జీతాల విషయం కానీ అంగన్వాడీల విషయం కానీ ఏమీ తెలియజేయలేదు. కనుక మేము ఇప్పుడు మా డిమాండ్స్ కోసం ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. 26,000 ఇవ్వాలని,
గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా మార్చాలని చెప్పి మా ముఖ్యమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ ప్రభుత్వం వారు దయవుంచి నెరవేర్చాలని కోరుకుంటున్నాం. టీడీపీ ప్రభుత్వంలో 42 రోజుల పాటు అంగన్వాడీలు వీరోచితంగా పోరాడి తమ సమస్యలు పరిష్కరించాలని చెప్పి పోరాడారు. ఆ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్కషంగా నిర్మానుషంగా వీళ్ళ పట్ల దమనకాండతో కూడుకున్నటువంటి వైఖరిని అవలంబించింది. ఆ సందర్భంలో వీళ్ళు సమ్మె చేసే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వివిధ స్థాయిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీలు మీరు చేస్తున్నటువంటి సమ్మె న్యాయమైంది కాబట్టి, ఇప్పుడు ఉండేటువంటి ధరలకు అనుగుణంగా ఇప్పుడు వస్తున్నటువంటి మీ వేతనం సరిపోదు కాబట్టి మేము అధికారంలోకి రాగానే మీ జీతాలు పెంచుతామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కమిషనర్ని కలిశారు, మినిస్టర్ని కలిశారు, స్వయాన చంద్రబాబు నాయుడు గారు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా 8 నెలలు పూర్తవుతా ఉంది, మా సమస్యలు పరిష్కరించండి, మా వేతనం పెంచండి, గ్రాడ్యుయేట్ ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి అని చెప్పి ఇప్పటికీ పలు దఫాలు కలిసినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించలేదు. రేపు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అయినా సరే మా జీతాల మీద, మా గ్రాడ్యుటీ మీద, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చే దాని మీద మీరు ఒక ప్రకటన చేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి కోసమే ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి. అంగన్వాడీలు ఇప్పటికే శాంతియుతంగా ఉన్నారు. అప్పుడే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మేము ప్రభుత్వం ఏప్రిల్ కల్లా మేము యూనియన్తో చర్చలు జరిపి జీతాలు పెంచుతామని చెప్పి పోయినసారి అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూనియన్తో ప్రభుత్వం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఏమంటుందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో చేసుకుంది, ఇది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి దాన్ని మేము అమలు చేయమనే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇక్కడ పాలకపక్షం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు ఒప్పందం కుదిరింది ప్రభుత్వానికి అంగన్వాడీలకు మధ్య కుదిరింది తప్పితే పార్టీలకి అంగన్వాడీలకు మధ్య ఒప్పందం కుదరలేదు. ముందు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ రోజు మినిట్స్ లో మీరు పాల్గొన్నారు, తెలియజేశారు, గ్రాడ్యుటీ ఇస్తానన్నారు, జీతం పెంచుతానన్నారు, మినీ సెంటర్ మెయిన్ సెంటర్ గా మారుతానన్నారు. ఒకవేళ సర్వీసులో ఉండి ఎవరైనా అంగన్వాడీ చనిపోతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పుకున్నారు. నిన్నటికి మొన్న జీవో ఇష్యూ చేశారు, అంగన్వాడీలు ఆందోళన బాట పడతామంటే ఎంత అని చెప్పారు, 20,000 ఇస్తానని చెప్పి ఒప్పుకొని 15,000కే జీవో ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి ఒక పేరు ఉంది, ఆయన చెప్పిన మాట కానీ అమలు చేస్తే తల పగిలిపోతుంది. కాబట్టి ఆయన ఆ హామీని ఇప్పటికైనా సరే అయ్యా నీకు ఉండేటువంటి ఆ చట్ట పేరు బాగొట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. అంగన్వాడీలకు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు జీతాలు పెంచడం కానీ, గ్రాడ్యుటీ కానీ ఇప్పటికే 151 స్థానాలు 11 స్థానాలు అయినాయి గత ప్రభుత్వానికి. ఇప్పుడు మీరు అంతకన్నా ఎక్కువ వచ్చాయని చెప్తున్నారు. మళ్ళా అంగన్వాడీలు కన్ను ఎర్ర చేశారంటే 11 కూడా మీకు మిగలవు. కాబట్టి తెలుగుదేశం పార్టీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా అంగన్వాడీల మీద దృష్టి సారించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేకపోతే అంగన్వాడీలు చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.